వాక్యము యోమ్ దెబెరీం 15వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఏంటి విరిగిపోవడం మనస్సు అంటే, ఒకరి మీద ఆశెట్టుకున్నానండి, వాళ్ళు నన్ను మోసం చేశారండి, నా మనసు ఇరిగిపోయిందండి అంటే అది దేవుడికి ఇష్టమైన బలి కాదు. నిన్నెవరెట్టుకోమన్నారు వాళ్ళ మీద మనస్సు? నీది హృదయము నీ సొత్తు కాదు, అది దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు? ఆ హృదయంతో దేవుడిని ఆరాధిస్తావని, మనుషులను ఆరాధిస్తావని కాదు. లేదు, ఒక వ్యక్తి నాకు సహాయం చేస్తానన్నాడండి, నాకు సహాయం చేయలేదు, నా మనసు ఇరిగిపోయింది ఇంకా అని అంటే అది దేవుడికి ఇష్టమైన బలి కాదు. లేదా ఒక ప్రాంతాన్ని ప్రేమిస్తారు, అక్కడ ఏదో చేదు అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. ఎప్పుడైతే చేదు అనుభవాలు ఉంటాయో, ఎదురవుతూ ఉంటాయో, ఇంకా ప్రాంతం అంటే అసహ్యం కలుగుతుంది. అప్పుడు హృదయం విరిగిపోయింది అంటారు. అది దేవుడికి ఇష్టమైన కాదు. అది అసలు శరీర సంబంధమైనదే కాదు. ఈ మాట ఆత్మ సంబంధమైనది. దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. దేవదూతలు సైతం, కెరూబులు, సరాపులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ముఖాన్ని మూసుకొని, 2 రెక్కలతో కాళ్ళు మూసుకొని, 2 రెక్కలతో పైకి ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానంలో చేస్తూ ఉంటే గడప కమ్ముల పునాదులు వణికిపోతున్నాయంట. పునాదులు వణికిపోయేటంత గొప్ప సౌండ్, ధ్వని. ఆ ధ్వనిలోంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి ఏం చేస్తున్నాడు అని చెప్పి చూసేటప్పుడు, ప్రభువా నువ్వు నన్ను చూస్తున్నావా, నీ కనుదృష్టి నా మీద ఉంచేవా, నా మాటలు వింటున్నావా, నా ప్రార్థన వినడానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా, నీకు వందనాలని దేవుని యొక్క అత్యున్నతమైన స్థానాన్ని బట్టి, మనకున్న అతి తక్కువ దీన స్థితిని బట్టి, మనము దేవుని ఎదుట ఉండడానికైనాను, దేవుని పిలవడానికైనాను మనకు అర్హత లేదు, యోగ్యత లేదు అని మనమే నిజాన్ని గ్రహించి మిక్కుటమైన కృపను బట్టి మన హృదయం విరిగిపోయి, ఆ మనస్సు విరిగిపోయి, ప్రభువా నీవు పరిశుద్ధుడవు అని హృదయాంతరంగాల్లోంచి దేవునికై స్థుతించే స్థుతి కావచ్చు, అర్పణ కావచ్చు, ఆరాధన కావచ్చు, అది దేవుడికి ఇష్టమైన బలి. విరిగిన మనస్సు అంటే నువ్వు మనుషుల మీద ఆశెట్టుకుని వాళ్ళేదో నీ మనస్సును విరగొట్టేస్తే దేవుడికి ఇష్టమని కాదు. నువ్వేదో ఆశపడింది అది నీకు దక్కపోతే, నీ మనసు ఇరిగిపోతే దేవుడికి ఇష్టమని కాదు. దేవుని దేవుడిగా చూసి నిన్ను నువ్వుగా చూస్తేనే అసలు నీ మనసు విరిగిపోద్దు. అంతెందుకు, 1-2-3 వచ్చారనుకోండి నీ ఇంటికి అతిథులు, ఆ రోజు నీ ఇంట్లో వాళ్ళనే కొంచెం పట్టించుకోలేవు నువ్వు. ఎందుకంటే అది సర్వసాధారణం. ఎందుకంటే అతిథుల వల్ల వాళ్ళతో బిజీగా ఉంటే పిల్లల్ని ఇదిగోనారా మీరు ఏదో తినండి, ఏదో చూడండి, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనేసి 2-3 అతిథులు వస్తేనే ఉబ్బి తబ్బిబ్బైపోతాం. ఇంకా గొప్ప వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వస్తే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారని అందరికీ చెప్పేసుకొని సంబరపడిపోతాం. కొంత మనల్ని ప్రేమించే వాళ్ళని నిర్లక్ష్య పెడతాం. అది మనిషి యొక్క స్వభావం. దేవుడైతే కొన్ని వేల కోట్ల దూత గణములు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్న దేవుడు దానితోటే ఆయన ఆరాధనకు యోగ్యుడు పూజ్యుడు అయిపోగా, అవన్నీ పక్కన పెట్టి పెంట వంటి దీనులమైన మన బ్రతుకులను కూడా దృష్టించుతున్నాడు అన్న విషయం గ్రహించినప్పుడు నిజంగా ప్రభు మేము ఏ పాటి వాళ్ళమయ్యా, మేమే పాటి వాళ్ళం. ఒక ఆనందం వస్తే దేవుని పక్కన పెట్టేస్తున్నామేమో, లేదా సంతోషం వస్తే దేవుని పక్కన పెట్టేస్తున్నామేమో, దుఃఖం వస్తే దేవుని పక్కన పెట్టేస్తారు కొంతమంది. సంతోషం వస్తే ఇహలోకంలో వాళ్ళతోటి పనిచేసుకుంటున్న వాళ్ళు ఉంటుంటారు. కానీ దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా ప్రథమ స్థానము దేవుడిదే. అది దేవుడికి చాలా ఇష్టమైన బలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.